అలాంటి శాస్త్రవేత్తలలో కొందరు దేవుని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడారు. ముందు వాళ్ళేమన్నారో చూద్దాం. టెలిస్కోపును కనిపెట్టిన గెలీలియో ఈ విధంగా అన్నాడు: ఈ ప్రపంచాన్ని దేవుడు మ్యాథమెటిక్స్ను భాషగా ఉపయోగించి రాశాడు. వ్యాధి నిరోధక పద్ధతి అయిన ఫ్యాక్చరైజేషన్ను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త లూయిస్ ప్యాస్చర్ ఈ విధంగా అన్నాడు: నేను ఈ ప్రకృతి గురించి స్టడీ చేస్తున్నప్పుడు సర్వసృష్టికర్త చేతి పనికి ఆశ్చర్యపోయాను. సైన్స్ అనేది మనుషుల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. నోబెల్ బహుమతి పొందిన పాల్ ఎం డిరాక్ ఇలా చెప్తున్నాడు: ఈ సృష్టిని చేయడంలో దేవుడు చాలా హయ్యర్ ఆర్డర్ మ్యాథమెటిక్స్ వాడారు. చాలా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్తో దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఒకవేళ దేవుడు గనక ఉంటే ఆయనే గొప్ప మ్యాథమెటీషియన్ అయి ఉంటాడు. ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ సాధించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలా అన్నాడు: నేను సైన్స్ గురించి ఎంత ఎక్కువ స్టడీ చేస్తున్నానో అంత ఎక్కువగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని నమ్మగలుగుతున్నాను. విద్యుత్ అయస్కాంతత్వం అనగా ఎలక్ట్రోమాగ్నెటిజం థియరీ ప్రవేశపెట్టిన జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ ఈ విధంగా అన్నారు: నేను చాలా తాత్విక సిద్ధాంతాలను స్టడీ చేశాను, కానీ దేవుడు లేకుండా ఏ సిద్ధాంతాలు పనిచేయవని తెలుసుకున్నాను. రెనీ డెస్కార్టెస్ ఈ విధంగా అన్నాడు: దేవుడు ఉన్నాడు అని తప్ప నేను వేరే విధంగా అనుకోవడం లేదు. ఉనికి అనేది దేవునికి చెందినది, కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ప్లానెటరీ మోషన్ లాస్ చెప్పిన జాన్స్ కెప్లర్ ఇలా అన్నాడు: సృష్టిలో ఉన్న సైన్స్ గురించి స్టడీ చేయడం అనేది దేవుని ఆలోచనలను తెలుసుకునే ప్రక్రియ. ఐజాక్ న్యూటన్ ఇలా అన్నాడు: నాస్తికత్వం అనేది తెలివి తక్కువతనం అన్నాడు. నాస్తికత్వం అంటే దేవుడు లేడు అని అనుకోవడం. చూశారా, గొప్ప శాస్త్రవేత్తలలో కొంతమందికైనా ఈ సృష్టి వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం అర్థమైంది. సైన్స్ మూలం దేవుడు అని చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన మాటలన్నీ చెప్పింది ఎవరో కాదు, మన చిన్నతనంలో చదువుకున్న పుస్తకాలలో గొప్ప శాస్త్రవేత్తలు. ఇవన్నీ వాళ్ళు దేవుడు గురించి వ్యక్తపరిచిన మాటలు. సైన్స్ మీద ఎంతో పరిశోధన చేసి దేవుడు గొప్పవాడు అని అర్థం చేసుకున్న శాస్త్రవేత్తలు.